హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్లోకి అయితే ఈజీ అండ్ టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నానండి. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి. తర్వాత వేరుశనగ గుళ్ళు, మళ్ళీ పుటాని కొంచెం వేయించుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అందులో 2 చిన్నులు రబ్బలు అయితే వేసుకోవాలండి. మనకి కొంచెం కళ్ళుప్పు యాడ్ చేసుకొని మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపుకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, 2 ఎండుమిర్చీలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని తాలింపుని మనకి చట్నీలో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. ఇవాళ అయితే నేను దోశలోకి అయితే కొబ్బరి చట్నీ అయితే చేశానండి. మనకు దోశలోకే కాదు, ఇడ్లీకైనా ఏ టిఫిన్స్లోకైనా మనకి కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మార్నింగ్ ఈజీగా టేస్టీగా ఉంటుందండి చట్నీ, కొబ్బరి చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా అయితే నేను వేడిగా దోశల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను. వేడి దోశల్లోకి అయితే ఈ కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. ఇలాంటి వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.